హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ ఎగ్ పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, జీడిపప్పు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని మంచిగా వేడవనివ్వాలండి. ఇది బాగా వేడయిన తర్వాత మనం ఎగ్స్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే అందులో కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఎగ్స్ని తీసుకుని సెపరేట్ చేసేసుకోవాలి. తరువాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో మనం పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే ఏదైనా టేస్టీగా ఉంటుంది. తరువాత మనం ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం ఫ్రెష్గా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపుని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, కానీ నేను చాలా లైట్గా ఆయిల్ వేసాను. మీరు మంచిగా వేసుకోండి. తరువాత ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో ఎగ్స్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేయండి. మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్లేవరు అవన్నీ ఎగ్స్కి పడతాయి. తరువాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకుని అందులో తగినంత వాటర్ పోసుకొని రైస్ని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. రైస్ బాగా ఫ్రై అవ్వడం వల్ల మీకు విజిల్ తీసిన తరువాత చాలా పొడి పొడిగా వస్తుంది పలావ్ అనేది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ పడుతుందో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కలిపి చూడండి. రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో మీకే తెలుస్తుంది. ఇది ఈవినింగ్ టైం డిన్నర్స్కి కానీ లేదంటే మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి రెసిపీస్కి కానీ చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. సింపుల్గా అయిపోయే రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి కర్రీ కానీ రైతా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.